అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ ఉన్నారు రాజు గారు. రాజు గారితో మాట్లాడి మనకు తెలియని ఎన్నో పళ్ళ సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, రాజు గారు నమస్కారం. నమస్తే. సో, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో, చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పళ్ళలో సందులు ఉంటే ఆ! వాళ్ళు నవ్వడానికైనా సరే, బయటికెళ్ళి మాట్లాడడానికైనా సరే, అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొన్ని సమస్యలు గూడా ఉండుంటాయి. మాట్లాడేటప్పుడు గానీ, గట్టిగా హ్మ్. నవ్వేటప్పుడు గానీ తుప్పర్లు పడుతూ ఉంటాయి. హ్మ్. దానికి వాళ్ళు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి రాకుండా, ఒకవేళ వచ్చినా నవ్వకుండా ఉంటూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి ఎలాంటి పరిష్కారం మీ దగ్గరుంది? ఆహ్, మీరన్న దాంట్లో మనకి మెయిన్‌గా పళ్ళ మధ్యలో సందులు ఉండడం అనేది హ్మ్. అదొక వన్ ఆఫ్ ద డెంటల్ ఎనామలీ. అంటే హ్మ్. సాధారణంగా మేము చూసే పళ్ళు సరి చేసుకోవాల్సిన పద్ధతి. దాన్ని మేము పళ్ళు సరి చేయడం వల్ల అది సాల్వ్ చేయొచ్చు. హ్మ్. కానీ ఎలా సాల్వ్ చేయాలి అనే దాని కోసం మేము మెయిన్‌గా ఒక ఎక్స్‌రే తీసుకుంటే, హ్మ్. ప్లస్ పేషెంట్ యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటే, హ్మ్. వాటికి ఎయిదర్ క్లిప్స్ పెట్టాలా? హ్మ్. లేదంటే అలైనర్స్ వాడాలా? హ్మ్. అనేది మనం ఆలోచించుకొని హ్మ్. దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు మేడం. ఎందుకు సాల్వ్ చేయాలి అనే దాని కోసము ఇప్పుడు మీరన్నట్టు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటది. యెస్. ఎందుకు ఉంటది అంటే మనం మాట్లాడేటప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఏమైతది అంటే నోట్లో సలైవా అనేది కంపల్సరీ అందరికీ ఉంటది. హ్మ్. కొంతమందికి ఎక్సెస్ సలైవా ప్రొడక్షన్ ఉంటది. ఈ హ్మ్. పళ్ళ సందులు ఉండే వాళ్ళకి ఒకవేళ ఎక్సెస్ సలైవా ప్రొడక్షన్ ఉంటే అవి ఆ గ్యాప్స్‌లో నుంచి బయటకు వచ్చేస్తా ఉంటాయి. కొంతమందికి లిప్ కాంపిటెన్స్ కూడా తక్కువ ఉంటది. హ్మ్. అంటే లిప్స్ అనేవి దగ్గరకుండవు. హ్మ్. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఇట్లా క్లోజ్ అవ్వవు లిప్స్ వాళ్ళకి. హ్మ్. కొద్దిగా గ్యాప్ ఉంటది. అలా గూడా ఉన్నప్పుడు ఎత్తుపళ్ళు కనిపిస్తా ఉంటాయి. హ్మ్. అందుకు వాళ్ళు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఉంటారు. ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి ఎయిదర్ క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా గానీ, లేదా బ్రేసెస్ ట్రీట్మెంట్ అలైనర్స్ ట్రీట్మెంట్ ద్వారా గానీ మనం వాటిని సరి చేసుకునే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రేసెస్ అండ్ అలైనర్స్ ఇవి హ్మ్. 2 కూడా ప్రాసెస్‌తో మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ ఆ! చేయొచ్చు. కానీ మోస్ట్‌లీ మీరు దేన్ని రిఫర్ చేస్తారు ఒకటి. అండ్ సెకండ్ థింగ్ దేనికి ఎంత ప్రైస్ ఉంటుంది? ఏది బెస్ట్ అంటారు? ఆహ్, మెయిన్‌గా బ్రేసెస్ గానీ, అలైనర్స్ గానీ ఆర్థోడాంటిక్ టూత్ మూవ్‌మెంటే హ్మ్. చేస్తాయి. అంటే వాటి యొక్క పేరెంట్ ఆర్థోడాంటిక్స్ అంటే హ్మ్. పళ్ళని సరిజేయడం. హ్మ్. బ్రేసెస్ లేదా అలైనర్స్ ఇవి అందరికీ ఒకటే పెట్టలేము. ఇప్పుడు కొంతమందికి పళ్ళు వంకరగా ఉంటాయి. హ్మ్. ప్లస్ గ్యాప్స్ ఉంటాయి. హ్మ్. అంటే పక్కకుంటాయి. ప్లస్ తిరిగి ఉంటాయి. హ్మ్. అట్లా ఉన్న వాటికి ఏం చేస్తాము అంటే ఫస్ట్ వాటిని బ్రేసెస్ ద్వారా స్ట్రెయిట్ చేసిన తర్వాత హ్మ్. అలైనర్స్ పెట్టుకోవచ్చు. హ్మ్. లేదా కొంతమందికి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఓన్లీ గ్యాప్సే ఉంటాయి. హ్మ్. గ్యాప్స్ ఉన్న వాళ్ళకి మనం అలైనర్స్ పెట్టుకోవచ్చు. అంటే హ్మ్. ఈ పద్ధతే వాళ్ళకి పనిచేస్తది అనేది చెప్పడం కష్టం. హ్మ్. ప్లస్ వాళ్ళు ఏం చూపెట్టుకోకుండా జస్ట్ ఎక్కడో చూసి, విని వచ్చి సార్ నాకు ఈ ట్రీట్మెంట్ చేసేయండి అంటే మాత్రం అస్సలు హ్మ్. అలా జరగదు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా హ్మ్. మటుకు ఈ అలైనర్స్ మీద ఎక్కువగా ఆ! ప్రమోషన్స్ జరుగుతూ ఉండడం వల్ల అది హైలైట్ అయిపోతుంది. అవును మేడం. అండ్ అందరూ అది డైరెక్ట్‌గా ఆర్డర్ చేసుకుంటున్నారు. అది ఆ! ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆహ్, ఏదైనా సరే మనం మన హెల్త్‌తో ఆటలాడకూడదు. హ్మ్. ఎందుకంటే అది మనకి లైఫ్ లాంగ్ ఉండవలసింది. హ్మ్. ఇప్పుడు ఆన్‌లైన్ గాని, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల ద్వారా మనం ఇదే కరెక్ట్ అనుకోని డెంటిస్ట్‌ని కూడా కన్సల్ట్ చేయకుండా మనం మన ఇంటి వద్ద నుంచే ట్రీట్మెంట్ చేసుకుంటే అది సొంత వైద్యం తప్ప ఇంకేముండదు. అందుకు మనం ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎయిదర్ జనరల్ బాడీలో ప్రాబ్లమ్ వస్తే మెడికల్ హ్మ్. వాళ్ళని కన్సల్ట్ చేయాలి. హ్మ్. డెంటల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అంటే కొంతమందికి అది ప్రాబ్లమ్ అని కూడా అనుకోరు. అవును. నాకు జస్ట్ జస్ట్ ఏదో గ్యాప్స్ హ్మ్. ఉన్నాయి. హ్మ్. నేను అవును. జస్ట్ అలైనర్స్ అబ్బా అక్కడి నుంచి తీసుకొని హ్మ్. పెట్టుకుంటే అవును. తగ్గిపోతది అది అనుకుంటారు. ఇప్పటివరకైతే ఇన్‌సెక్యూర్‌గా అలాగే కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఈ ట్రీట్మెంట్స్ హ్మ్. తీసుకోవడానికి ముందుకొస్తారు. కానీ డబ్బు లేకుండా అంటే మధ్య తరగతి కుటుంబాలలో ఈ పళ్ళ మధ్యలో సందులు ఇవి హ్మ్. ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా గానీ, ఈ పెయిన్స్ గానీ, ఆ! ఇలా ఏం రాకపోయేసరికి అది ప్రాబ్లమ్ కాదు అంటారు. నిజంగా పళ్ళ అవును. సద్దులలో సందులుండడం అది ప్రాబ్లమే అంటారా? పళ్ళ సందులు ఉండడం వల్ల మెయిన్ రీజన్ మనం సోషల్‌గా మూవ్ అవ్వడం హ్మ్. తగ్గిపోతది. హ్మ్. ఇప్పుడు జస్ట్ మైనర్ ఒక 1 2 గ్యాప్ ఉన్నప్పుడు అంత పట్టించుకోము. హ్మ్. పట్టించుకోరు కూడా చాలా మటుకు. హ్మ్. వన్స్ అది ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్ వీక్ అయితా ఉంటది. హ్మ్. బోన్ వీక్ అయ్యే కొద్దీ కింది పళ్ళొచ్చి పైన పళ్ళకి తగిలి, తగిలి మనకి గ్యాప్స్ పెరుగుతా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే గ్యాప్స్ పెరుగుతాయో ఇక మనం బయటికెళ్ళడం, మాట్లాడడానికి ఇబ్బంది పడతా ఉంటారు. అందుకు దాన్ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే చూసి డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఆహ్, ఏదన్నా డెంటిస్ట్ చెప్పిన ట్రీట్మెంట్ చేపించుకుంటే
దాన్ని ఇనీషియల్ స్టేజెస్ అంటే ఒకవేళ మనం ఒక 18 ఇయర్స్‌లో నోటీస్ చేసాము. హ్మ్. ఒక 1 ఇయర్‌లో ట్రీట్మెంట్ అయిపోతది హ్మ్. మాక్సిమం. హ్మ్. 19 ఇయర్స్ నుంచి మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామో అన్ని సంవత్సరాలు మనకి మరీ ఎక్కువ ఇబ్బంది కాదు. హ్మ్. వన్స్ మనము సరైన పద్ధతిలో ఆర్థో ట్రీట్మెంట్ జరిగితే అది మనకొక మినిమమ్ ఒక 25-30 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లమ్ చేయదు. ఎప్పుడు అంటే మనం రెగ్యులర్‌గా చెకప్స్‌కి వెళ్తున్నప్పుడు మనకది మళ్ళా ప్రాబ్లమ్ రాదు. అట్లాంటప్పుడు అది ఇట్స్ ఎ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే మనం చేపించుకున్నందుకు మనకి అది పనిచేస్తది. హ్మ్. అదే మనం డిలే చేసి మనం 35 ఇయర్స్ తర్వాత వచ్చి సార్ ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేయండి అంటే ఫర్ 18 ఇయర్స్‌లో చేసిన డ్యూరేషన్ కంటే 35 ఇయర్స్‌లో చేస్తే అప్పుడు 1 ఇయర్‌లో అయ్యేది. ఇప్పుడు 2 ఇయర్స్ పట్టొచ్చు. 2 ½ ఇయర్స్ పట్టొచ్చు. ఎందుకంటే బోన్ యొక్క కెపాసిటీ. కెపాసిటీ తగ్గిపోతది. అట్లాంటప్పుడు మనకి డ్యూరేషన్ పెరుగుతది. ఎప్పుడైతే డ్యూరేషన్ పెరుగుతదో కాస్ట్ కూడా పెరుగుతది. హ్మ్. అందుకే దాన్ని మనం "మొక్కై వంగంది మానై వంగుతదా" అంటారు. అలానే దాన్ని మనం చిన్నగున్నప్పుడే హ్మ్. చేపించుకోవడం మంచి పద్ధతి. హ్మ్. అండ్ ఇప్పుడు ఈ పళ్ళ సందు ఏదైతే ఉందో దానికి అలైనర్స్ కాకుండా ఈ సంథింగ్ క్లిప్స్ లాంటివి వాడతారు ఆ! కదా! వాటినే బ్రేసెస్ అంటాం గూడా. సారీ. ఆ ఆ! బ్రేసెస్. సో, బ్రేసెస్ ఏసుకున్నప్పుడు చాలా మట్టుకు టీత్స్‌లలో ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది కదా! కొంతమందికి ఇబ్బందిగా, ఆ! ఇరిటేటింగ్‌గా అండ్ వాటిని ఎలా నివారించవచ్చు? ఆహ్, ఇప్పుడు మనం ఎవరన్నా డెంటల్ కన్సల్టేషన్‌కొచ్చారు. వాళ్ళ పనులు హ్మ్. కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఏదో ఒక డెంటల్ అలైన్‌మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. వాటికి ఒకవేళ డెంటిస్ట్ మీకు అలైనర్స్ కావు, బ్రేసెసే చేయాలి అని నిర్ధారణకు వచ్చినప్పుడు, హ్మ్. బ్రేసెస్‌లో గూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చేసినాయి. హ్మ్. ఇనీషియల్‌గా ఓన్లీ మెటల్ బ్రేసెస్ ఉండేయి. అంటే ఆహ్, మనకు ఓన్లీ సిల్వర్ కలర్‌లో ఉంటాయి అవి. హ్మ్. కొన్ని మూవీస్‌లో గూడా మనం చూస్తూ ఉంటాం హీరోయిన్స్ హ్మ్. కొన్ని. అలా సిల్వర్ బ్రేసెస్ ఉంటాయి. అవి గాకుండా లేటెస్ట్‌గా సిరామిక్ బ్రేసెస్ అని ఉంటాయి. అవి ఇన్విజిబుల్ బ్రేసెస్. అంటే హ్మ్. బ్రేసెస్ ఉంటాయి గానీ అంత క్లియర్‌గా కనపడవు. అది. అవుంటాయి. అవి కాకుండా గూడా లింగ్వల్ బ్రేసెస్ హ్మ్. ఉంటాయి. లింగ్వల్ బ్రేసెస్ అంటే లోపల నుంచి ఏసే బ్రేసెస్. హ్మ్. అలాంటివి గూడా వాడొచ్చు. అవి హ్మ్. వాడినప్పుడు ఏంటంటే మనకి కనపడవు గాబట్టి కాన్ఫిడెన్స్ పెరుగుతది. హ్మ్. ప్లస్ తిన్నవి అప్పుడప్పుడు బ్రేసెస్‌కి తగిలినప్పుడు బ్రేస్ ఇరిగిపోతా ఉంటది. ఊడిపోతా ఉంటది. హ్మ్. అట్లాంటప్పుడు మనం మెత్తటి పదార్థాలే తినాలి. హ్మ్. ఇంకో అండ్ బ్రేసెస్ వాడినప్పుడు గానీ, అలైనర్స్ వాడినప్పుడు గానీ, ఆ వాడిన కొన్ని ఒక 5, 6 సంవత్సరాలు దగ్గరగా ఉండి, మళ్ళీ అలా దూరంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉండొచ్చా? అంటే మళ్ళీ హ్మ్. పళ్ళ సందులు వచ్చే అవకాశాలు ఉండొచ్చా అండి? ఉంటాయి మేడం. కొన్ని కేసెస్‌లో మనం మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాటి ఎనకాల లింగ్వల్ రిటైనర్ అంటే లోపల నుంచి ఒక సన్నటి వైర్ గాని, హ్మ్. లేదా రిమూవబుల్ రిటైనర్స్ ఇస్తాము. హ్మ్. రిమూవబుల్ రిటైనర్స్ యాస్ ఏ పేషెంట్స్ ఏమనుకుంటారు పేషెంట్స్ అంటే ఒకవేళ నేనే పేషెంట్ అనుకోండి సంవత్సరంన్నర ట్రీట్మెంట్ జరుగుతది. హ్మ్. జరిగిన తర్వాత కూడా మళ్ళా బ్రేసెస్ పెట్టుకోవాలి అంటే చాలామంది ఆసక్తి చూపెట్టరు. హ్మ్. అంటే రిమూవబుల్ రిటైనర్ మళ్ళీ 1 ఇయర్ పెట్టుకోవాలి. హ్మ్. చాలామంది దాన్ని మిస్ చేస్తారు. హ్మ్. వన్స్ అది మిస్ అయిందనుకోండి హ్మ్. మీరన్నట్టు ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ బానే ఉంటది. తర్వాత నుంచి మెల్లగా గ్యాప్స్ రావడం స్టార్ట్ అయితది. గ్యాప్స్ రావచ్చు, పళ్ళు తిరిగిపోవచ్చు దాని ప్లేస్‌లో నుంచి. హుహు. అలా జరిగి మళ్ళా యథాస్థానంకెళ్ళొచ్చు. అంతకంటే వర్సెన అయిపోయే ఛాన్స్ ఉంటది. సో, ఓకే. అంటే ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేసుకుంటామో అప్పటి నుంచే జాగ్రత్తలు ఆ! వహించాలి. లేకపోతే అది ఎప్పుడైతే చిన్న ప్రాబ్లమ్‌గా ఆ! ఉన్నప్పుడు అప్పుడే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అర్థం కాని విషయాలన్నీ హ్మ్. ఎన్నో అర్థమయ్యే విధంగా తెలియజేశారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.